నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ నుండి తిరుపతి ఆర్టీసీ బస్సులో 19 లక్షల రూపాయల నగదును శ్రీరంగం అరవింద కృష్ణ అనే వ్యక్తి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో భాగంగా చిల్లకూరు మండలంలోని బోధనం టోల్ ప్లాజా వద్ద ఎస్ఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. దీంతో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న నగదును వారు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పట్టుకుని నగదును మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి కాగితాలు లేకుండా 19 లక్షల రూపాయల నగదును తరలిస్తుండడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తుండగా నగదును గుర్తించడం జరిగిందని తెలిపారు. పట్టుబడ్డ నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత కోర్టుకు అప్పచెప్తామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో గ్రామీణ సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ అంజిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం 8 అవర్స్లో చిల్లకూరు ఎస్ఐ గారు వారి సిబ్బంది మరియు మా సబ్ డివిజన్ ఎస్ఐతో పాటు చెక్ చేయడం జరిగింది. వెహికల్ చెక్ చూస్తున్నాము. దీని అందరికీ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్, డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్, మా ఎస్పీ గారి, ఏజీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం రాబోయే ఎలక్షన్ సందర్భంగా కొన్ని సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు ఏదన్నా ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా అడుగుతారనే ఉద్దేశంతో మాకు వెహికల్ చెక్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు చెక్ చేస్తుంటే 8 అవర్స్ 4 o'clock ప్రాంతంలో శ్రీరంగం అరవింద కృష్ణ అనే వ్యక్తి దగ్గర అన్అకౌంటబుల్ 19 lakhs rupees క్యాష్ ఉన్నది. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అడిగితే సరైన డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేకపోయారు. వారు ఈ బిలాంగ్స్ టు జగ్గైపేట, విజయవాడ టు తిరుపతి వెళ్తున్నారని చెప్పారు. డాక్యుమెంట్స్ అది చూపించలేదు కాబట్టి అవి మనం సీజ్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు, వాకాడ ఎస్ఐ గారు ఉన్నారు. సీజ్ చేసేదానికి తదుపరి చర్యలతో కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని అందరికీ ఎలక్షన్ సందర్భంగా అన్సోషల్ ఎలిమెంట్స్ వారు ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో మేము చెక్ చేయడం జరిగింది, వెహికల్ చెక్ చేయడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇలాంటి ఇల్లీగల్ థింగ్స్ చేయడానికే ఈ చెకింగ్లు ఉంటాయి. కానీ దాంతోపాటు మాతో పాటు మా ఎస్ఐలు, ఎక్సైజ్ వారు కూడా రావడం జరుగుతుంది. సెబ్ వారు అందరూ కలిసి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది బోధన టోల్ ప్లాజా దగ్గర. ఈరోజు చెకింగ్లో ఈ 19 lakhs rupees సీజ్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.